హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యశ్వి కథల లోకంకి స్వాగతం. నిన్ను చూసే ప్రతీక్షణం పార్ట్ 8. ఏంటిది, ఎప్పుడూ లేనిది నాకెందుకు ఇలా అవుతుంది? సార్ని పట్టుకున్నందుక, లేక సార్ నా వైపు అలా చూసినందుక అని తన గుండె మీద చేయి వేసుకుని ఆ స్పీడును అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది చందన. కొద్దిసేపటికి శ్వాస మామూలు స్థితికి వచ్చాక మెల్లిగా వంటగదిలోకి వెళ్ళింది. అలా వంటగదిలోకి వెళ్ళాక చందన తన పనిలో పడిపోయింది. సాయంత్రం కదా అని అందరికీ వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు చేయడం మొదలుపెట్టింది. అలాగే పక్కనే అల్లంటి కాఫీ కూడా మరుగుతున్నాయి. ముందుగా ఆనంద్ వర్మ గారికి స్నాక్స్, కాఫీ ఇచ్చింది. చాలా బాగున్నాయమ్మా అని ఆయన మెచ్చుకున్నారు. ఆ తర్వాత గార్డెన్లో ఉన్న పని వాళ్ళందరికీ బజ్జీలు, టీ పంచిపెట్టింది. వాళ్ళందరూ చందన వంట తిని వాళ్ళు ఫిదా అయిపోతారు. చివరిగా వివీక్స్ గారికి ఇవ్వాలి అని ఆలోచన రాగానే చందనలో మళ్ళీ వణుకు మొదలైంది. పొద్దున్న నడుము పట్టుకోవడం, ఇప్పుడే గార్డెన్లో జరిగిన సంఘటన ఇవన్నీ ఆమెను భయపెడుతున్నాయి. రాము, సార్కి నువ్వే తీసుకువెళ్ళి ఇవ్వవా అని పనిచేసే అబ్బాయికి చెప్తుంది. కానీ ఆనంద్ వర్మ మాత్రం లేదు చందన, నువ్వే తీసుకువెళ్ళు తల్లి, తను నీ చేతితో ఇస్తేనే ఈ మధ్య టైంకి తింటున్నాడు అని నవ్వుతూ అంటారు. ఇక తప్పక ఒక ప్లేట్లో బజ్జీలు, ఒక కప్పు కాఫీ పట్టుకొని రూమ్ వైపు నడక సాగించింది. వివేక్ గది డోర్ కొద్దిగా తెరుచుకుని ఉంది. చందన మెల్లిగా లోపలికి అడుగుపెట్టింది. గది అంతా డిమ్ లైటింగ్లో ఉంది. వివేక్ అప్పుడే స్నానం చేసి ఓన్లీ నైట్ ఫేర్ ప్యాంట్ మీద ఉన్నాడు. అతను అద్దం ముందు నిలబడి తన తడి జుట్టును తుడుచుకుంటున్నాడు. అతని సిక్స్ ప్యాక్ బాడీ, విశాలమైన భుజాలు చందన కళ్ళకు మొదటిసారిగా కనిపించాయి. ఆ దృశ్యం చూసిన చందన ఒక్కసారిగా స్తంభించిపోయింది. మొహం తిప్పుకోవాలా లేక అలాగే నిలబడాలా అని అర్థం కాక ప్లేట్ పట్టుకొని అలాగే నిలబడిపోయింది. కానీ ఆమె చేతులు మాత్రం తను పట్టుకున్న ప్లేటు వణుకుతున్నాయి. అలా వణుకుతున్న చేతులు ప్లేట్లో ఉన్న కాఫీ కప్పు ఊగుతూ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వివేక్ వెనక్కి తిరిగి ఒక్కసారి చూస్తాడు. అప్పుడు అతను మెల్లిగా ఆమె వైపు నడిచాడు. అతని కళ్ళలో ఒక రకమైన తపన, రొమాంటిక్ లుక్ ఉంది. చందన గుండె మళ్ళీ స్పీడ్గా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏంటి, ప్లేట్ అక్కడే పట్టుకొని నిలబడ్డా, ఇటు తీసుకురా అని చాలా మృదువుగా అన్నాడు వివేక్. అతని గొంతులో ఎప్పుడు ఉండే గాంభీర్యం లేదు. చాలా అంటే చాలా సాఫ్ట్ వాయిస్తో మాట్లాడాడు. చందన మెల్లిగా నడుస్తూ టీపాయ్ మీద ప్లేట్ పెట్టబోయింది. కానీ వణుకుతున్న చేతుల వల్ల ప్లేట్ కొద్దిగా తడబడింది. కాఫీ కప్పులోని కాఫీ ప్లేట్లోకి చిందింది. హే, ఎందుకు అంత కంగారు పడతావు అని వివేక్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. అతను ఆమె చేయి పట్టుకొని, భయపడకు చందన, నేనేమి రాక్షసుడిని కాదు కదా అని అంటూ ఆమె ముఖం మీద పడిన జుట్టును తన చేత్తో మెల్లిగా పక్కకు త్రోశాడు. కానీ అతని వేళ్ల స్పర్శ చందన బుగ్గలకు తగలగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. వివేక్ వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. ఆ గదిలోని డిమ్ లైటింగ్లో వారిద్దరి మధ్య ఉన్న దూరం మెల్లిగా కరిగిపోతున్నట్లు అనిపించింది. చందన కళ్ళు సిగ్గుతో మూసుకుపోయాయి. కానీ వివేక్ ఆమె వైపు అలాగే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. ఆ గదిలో ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతం, వివేక్ వేళ్ల స్పర్శ చందన బుగ్గలకు తగిలి ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తున్న క్షణంలో సడన్గా వివేక్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ శబ్దానికి ఇద్దరు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు. చందన ఉలిక్కిపడి అడుగులు వెనక్కి వేసింది. వివేక్ కూడా కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతూ తన ఫోన్ వైపు చూశాడు. ఆ గందరగోళంలో చందన తడబడుతూ, సార్ స్నాక్స్ తీసుకోండి, చల్లారిపోతాయి అని చెప్పగానే ముఖం నిండా సిగ్గు అలుముకోగా అక్కడ నుండి లేడి పిల్లల పరుగున బయటకు వచ్చేసింది. అలా కిందకు రాగానే చందన తన వేడి బుగ్గలను చేతులతో ఒత్తుకుంది. గుండె వేగం ఇంకా తగ్గలేదు. వెంటనే వంటగదిలోకి వెళ్ళి అమ్మ కోసమని తీసిపెట్టిన స్నాక్స్ ప్లేట్, అలాగే రాగి జావ గ్లాస్ తీసుకొని అవుట్ హౌస్ వైపు వెళ్ళింది. అమ్మ, ఇదిగో నీకు ఇష్టమైన బజ్జీలు తిను అంటూ అమ్మ పక్కన కూర్చొని తనకు పెడుతుంది. ఏమ్మా చందు, ముఖం అంత ఎర్రగా ఉంది, ఏమైందిరా అని వాళ్ళ అమ్మ అడిగితే, ఏం లేదమ్మా, వంటగదిలో సెగ తగిలి అలా ఉంది అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. ఇక వాళ్ళ అమ్మకి బజ్జీలు తినిపిస్తూ తను తింటూ అలా వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్తూ ఉంది. అలా సమయం రాత్రి 8 గంటలైంది.
చందన మళ్ళీ తన విధుల్లోకి చేరింది. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలు, వేడివేడి అన్నం, పప్పుచారు, వంకాయ వేపుడు, ఆవకాయ సర్దింది. అవన్నీ పద్ధతిగా అమరుస్తున్న సమయంలో బయట కారు వచ్చి ఆగింది. కారు ఆగి లోపలికి ఇద్దరు వ్యక్తులు రాజసంగా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళెవరో కాదు, ఆనంద్ వర్మ గారి పెదనాన్న కూతురు రాజేశ్వరి, ఆమె కూతురు శామ్. రాజేశ్వరి లోపలికి అడుగు పెట్టగానే ఇల్లంతా ఒక వింత చూపు చూసింది. ఆమె కూతురు శాన్వి మాత్రం మోడ్రన్ డ్రెస్లో, చేతిలో ఖరీదైన బ్యాగ్తో చాలా స్టైలిష్గా ఎంటర్ అయింది. అన్నయ్య ఎక్కడున్నారు అంటూ రాజేశ్వరి పిలిచింది. ఇంకా ఆనంద్ వర్మ రాకపోయేసరికి టేబుల్ మీద భోజనం సర్దుతున్న చందనను చూసి ముఖం చిట్లిస్తుంది. హే, ఎవరు నువ్వు? కొత్తగా చేరిన పని పిల్లవా? తన డ్రెస్సింగ్ చూసి పల్లెటూరి పిల్లలా ఉన్నావే అని వేటకారంగా అంటుంది. శాన్వి తన ఫోన్ చూసుకుంటూ, మమ్మీ, ఈ వంట వాసన ఏంటి ఇంత చండాలంగా వస్తుంది? అసలు వీళ్ళు ఏం వండారు, ఈ అమ్మాయి ఏం వండింది అని చందనను తక్కువ చేసి చూస్తూ అన్నది. అప్పుడే పైనుంచి వివేక్, హాల్లోంచి ఆనంద్ వర్మ బయటకు వచ్చారు. చందనను అవమానిస్తున్న ఆ మాటలు వినగానే వివేక్ ముఖం కోపంతో ఎర్రబడింది. మరి ఇప్పుడు వివేక్ రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ని, మమ్మల్ని సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఒకసారి విని మీ అభిప్రాయం ఎలా ఉందో మీ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.